సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మిస్ వరల్డ్ పోటీలకి హైదరాబాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ అనే అమ్మాయి, నేను తప్పుకుంటున్నాను, నన్ను ఒక వేసేలాగా చూస్తున్నారు, నాకు ఇక్కడ వాళ్ళు చూసే విధానం నచ్చట్లేదు, పొద్దునుంచి రాత్రి వరకు బాల్ డ్రెస్లో ఉండాలి అని చాలా మాటలు చెప్పేసి నేను తప్పుకుంటున్నానని ఆవిడ చెప్పేశారు. అయితే దీనివల్ల హైదరాబాద్కి, తెలంగాణ ప్రభుత్వానికి, మనకి అందరికీ ఒక బ్యాడ్ నేమే. ఎందుకు వచ్చింది, ఎవరున్నారు దీని వెనక? స్పాన్సర్స్ ఇబ్బంది పెట్టారా? ప్రభుత్వం నుంచి ఏమైనా ఇబ్బంది జరిగిందంటారా? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది? దీని గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ ఎడ్విన్ కేదార్సి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో అండి. హలో సార్, ఇక్కడ జరుగుతున్నాయని ఫస్ట్ అందరం సంబరపడ్డాం, చూస్తాం మనం కూడా మన దగ్గర జరుగుతున్నాయని. ఇలాంటి ఒక మిస్టేక్ జరిగితే ఇప్పుడు దాన్ని సమాజం ఎలా చూస్తుంది, తెలంగాణ గవర్నమెంట్ ఎలా చూస్తుంది, మనం ఏం క్వశ్చన్ చేయగలం, ఆవిడకి ఎలాంటి సమాధానం వస్తుంది? ఇప్పుడు ఆవిడ చేసిన ఆరోపణలో ఎంతవరకు నిజం ఉందని ఎలా తెలుస్తుంది? వైషు, నిప్పులేంది పొగరాదమ్మా. రైట్. స్టార్టింగ్ మన క్యాప్షన్ ఏంటి? తెలంగాణ జరూరానా. తెలంగాణ జరూరానా, ఎస్, దట్ వాజ్ ద క్యాప్షన్. అవును, రైట్. కానీ ఈరోజు జరిగింది ఏంటమ్మా? మొత్తం ఇప్పుడు ప్రపంచం ముందు, అన్ని దేశాల ముందు, ఇండియా తెలంగాణ వెళ్ళొద్దు ఇలాంటి పేరు ఒకటి వచ్చేసింది, బై డిఫాల్ట్ వచ్చేసిందమ్మా. తను వెళ్ళిపోయేది వెళ్ళిపోక ఇక్కడ ఏం మాట్లాడలేదు. నేను హెల్త్ రీజన్స్ తోటి నేను పేషెంట్ నుంచి క్విట్ చేస్తున్నాను, నాకు ఐ హ్యావ్ హెల్త్ రీజన్స్, మై మదర్ హెల్త్ ఈజ్ నాట్ గుడ్, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోయింది. కానీ బయటకు వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడింది, అక్కడ ఏం జరిగింది, చౌమహల్లా ప్యాలెస్లో ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు. బట్ చౌమహల్లా ప్యాలెస్లో బ్యూటీ పేజెంట్లో కంటెస్ట్ చేసే కంటెస్టెంట్స్ అందరూ, ప్లస్ ఈవెంట్ స్పాన్సర్ చేసిన వాళ్ళందరూ, ప్లస్ ద ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, ఆల్ అబోవ్ మిడిల్ ఏజ్డ్ అంటున్నారు. వీళ్ళందరిని అక్కడికి పిలవటం జరిగింది. ఇప్పుడు బ్యూటీ పేజెంట్ దేనికమ్మా? బ్యూటీ పేజెంట్ అనేది ఏంటి, దేని కొరకు బ్యూటీ పేజెంట్ అంటే? బ్యూటీ పేజెంట్ కంటెస్ట్ ఇక్కడ మన దగ్గర దీని దగ్గర కంటెస్ట్ చేయాల్సినంత నెసిటీ ఉందా తెలంగాణలో? పోనీ చేనేతను ప్రమోట్ చేస్తాము, లేకపోతే హెరిటేజ్ ప్రమోట్ చేస్తాము, టూరిజం ప్రమోట్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది, మన అందరం సంతోషపడ్డాము. కానీ ఈరోజు జరిగిన పరిస్థితి ఏంటంటే, ఒక కంటెస్టెంట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ 6th మేలో తను ఇండియాకు హైదరాబాద్ వచ్చింది. దెన్ 16th రోజు తను వెళ్ళిపోయింది. ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో అవన్నీ కరెక్టే. నన్ను ఒక వేశ్యలాగా చూసినారు, నన్ను ఒక ప్రాస్టిట్యూట్ లాగా నన్ను ట్రీట్ చేసినారు, లేకపోతే ఇల్ ట్రీట్మెంట్ జరిగింది అని అంటుంది. అది అక్కడ జరిగిన ఆ వీడియో మాత్రం బయటికి రావట్లేదు, మిగతాదంతా వస్తుంది. ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు దెర్ ఆర్ 2 things టు అండర్స్టాండ్. ఏంటంటే ఇప్పుడు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ తీసుకుందాం. బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో ఏంటి, ఫిజికల్ ఎక్సర్సైజ్ గురించి చెప్తారు, లేకపోతే మెంటల్ ఎబిలిటీ గురించి చెప్తారు, లేకపోతే హౌ టు కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్ అంటారు, లేకపోతే వాళ్ళని చూసి ఇప్పుడు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి వెళ్ళినారనుకో, ఇంకా కొంతమంది తయారవుతారు, అరే బాడీ బిల్డింగ్ చేస్తే మేము ఫిట్గా ఉంటాము, లేకపోతే హెల్త్ వస్తుంది మనకి, లేకపోతే విల్ బీ ఫైన్ అనే ఒక కాన్సెప్ట్ తోటి చేస్తారు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్. మరి ఇప్పుడు ఈ బ్యూటీ పేజెంట్ లేకపోతే బ్యూటీ కాంటెస్ట్లో గెయిన్ ఎవరికి వచ్చింది చెప్పండి? దీంట్లో ఎండ్ ప్రోడక్ట్లో గెయిన్ ఎవరికి? కాస్మెటిక్ కంపెనీస్, ఇండస్ట్రీ, లేకపోతే ఫ్యాషన్ వరల్డ్. ఇప్పుడు మనకి ఫ్యాషన్ వరల్డ్ అంటే మనం ఫ్యాషన్ వరల్డ్ లేకపోతే ఇప్పుడు హైదరాబాద్లో ఇంకా నెక్స్ట్ ఏమన్నా జరిగేది ఉందా? లేకపోతే మనకు అదే ఇండస్ట్రీయా? ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, లేకపోతే క్యాపిటలిస్టులు ఉన్నారు, లేకపోతే స్పాన్సరర్స్ ఉన్నారు. ఓకే, వాళ్ళ ప్రొడక్ట్స్ వాళ్ళు అమ్ముకోవటానికి చేసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇంతమందిని తీసుకొచ్చేసి ఇక్కడ కంటెస్ట్ చేయడంలో ఉద్దేశం ఏంటి? సరే మనము సరే అవేర్నెస్ ఇస్తున్నామా? ఏం అవేర్నెస్ ఉంది దీంట్లో మనకి? ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా తీసుకుంది, కండక్ట్ చేయాలనుకుందామా, మేము అందరం యాక్సెప్ట్ చేసినాం దాన్ని, అందరూ వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. కానీ ఈ రోజున్న సిచ్యువేషన్లో ఏంటంటే, నన్ను చాలా హ్యూమిలేట్ చేసినారు, నేను హర్ట్ అయిపోయి వెళ్ళిపోయినా అని అంటుంది. ఇక్కడ ఈ అమ్మాయి గురించి, మిల్లా మ్యాగీ గురించి మాట్లాడుకుంటే ఏంటంటమ్మా, షీఈ్ మిస్ ఇంగ్లాండ్, దెన్ షీఈ్ ఓవర్ సైజ్ గర్ల్, నాట్ విత్ అ స్లిమ్ ఫిగర్ ఆర్ సిమ్ స్టాట్స్ తోటి వచ్చిన అమ్మాయి కాదు. ఏదైతే వీళ్ళ కంటెస్టెంట్స్కి ఇచ్చిన వైటల్ స్టాట్స్ ఏవైతున్నాయో వాటితోటి తను వచ్చిన ఆమె కాదు. తను ఏంటంటే
ఒక ఇది ఉంది, బ్యారియర్ ఉంది, ఆ బ్యారియర్ ని బ్రేక్ చేయాలి. నేను ప్లస్ సైజ్ లో ఉన్నా, స్టిల్ ఐ వాంట్ టు కంటిన్యూ, స్టిల్ ఐ వాంట్ టు కంటెస్ట్, స్టిల్ ఐ వాంట్ టు బీ ఇన్ ద రేస్ అనే ఒక కంటెస్ట్, దాని ఇంటెన్షన్ తోటి వచ్చిన అమ్మాయి ఆమె. రైట్, కరెక్ట్. మిగతా వాళ్ళందరూ స్లిమ్గా ఉండొచ్చు, ట్రిమ్గా ఉండొచ్చు, దట్స్ ఓకే ఫైన్. బట్ ఈ అమ్మాయి ఫ్రమ్ ద డే వన్ షీఈస్ బీన్ స్ట్రగ్లింగ్. అక్కడ తను కంటెస్ట్ చేయటంలోనే ఉద్దేశం ఏంటంటే ఐ వాంట్ టు గివ్ నేను ఒక సిగ్నల్ ఇవ్వాలి. నేను అంటే బ్యూటీ అంటే ఓన్లీ స్లిమ్గా ఉండే వాళ్ళే బ్యూటీ కాదు, ఈవెన్ ప్లంప్గా ఉన్నా కూడా ఐ క్యాన్ టేక్ పార్ట్, ఆర్ ఐఎమ్ కేపబుల్, ఆర్ ఐఎమ్ ఎలిజిబుల్ అనే ఒక సిగ్నల్ ఇస్తూ వచ్చింది తను. అదే స్టాండర్డ్ తోటి వచ్చింది తను. షీఈస్ నాట్ స్లిమ్, రైట్, మిగతా వాళ్ళలాగా తను స్లిమ్ లేదు, ఓకే, వి డూ అండర్స్టాండ్. తను వెళ్ళిపోతే ఏమన్నది, తను షీఈస్ ప్రమోటింగ్ సిపిఆర్. హార్ట్ అటాక్ వస్తే ఇమ్మీడియట్గా మనిషికి మనము ఎట్లాంటి కేర్ తీసుకోవాలా, లేకపోతే ఎట్లా వాళ్ళని సేవ్ చేయొచ్చు, లేకపోతే ఎట్లా వాళ్ళను ఆ నెక్స్ట్ మూమెంట్ వరకు అంటే హాస్పిటల్ షిఫ్ట్ చేసే వరకు వాళ్ళని ఎట్లా మనము ఇదిగా బ్రతికి ఉంచవచ్చు అనే దాని మీద తను షీఈ్ ప్రమోటింగ్ సో మచ్. ఈవెన్ ప్రిన్స్ విలియం కూడా తనతోటి ఇది చేసినారు బ్రాండ్, ఇదే సేమ్ ప్రమోషన్లో. సో తన ఇంటెన్షన్ ఏంటంటే నేను దీన్ని ప్రమోట్ చేసుకోవాలని చెప్పేసి వచ్చిన నేను. ఐఎమ్ కమింగ్ టు అ కంట్రీ వేర్ ఐ హ్యావెంట్ బీన్. నేను ఇంతకుముందు ఇండియాకి రాలేదు కాబట్టి నేను ఇండియాకి వచ్చినాను. కానీ నా పార్ట్ ఆఫ్ ఇప్పుడు ఏ బ్యూటీ పేజెంట్లో ఎవరు తీసుకున్నామా ఒక సోషల్ కాజ్ మీద వర్క్ చేస్తారు. ప్రియాంక చోప్రా తీసుకోండి, డయానా హేడెన్ తీసుకోండి, లేకపోతే యుక్తాముఖి తీసుకోండి, రైట్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ కానీ, సుష్మిత సేన్ కానీ, దే హ్యావ్ అ రీజన్. అంటే వాళ్ళు ఒక సోషల్ కాజ్ మీద పని చేసుకుంటూ వచ్చినారు, దాన్ని ప్రమోట్ చేస్తారు వాళ్ళు, ఎన్నో చారిటీ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు ఈ అమ్మాయి ఇండియాకి వచ్చినప్పుడు తనకు ఆ కాజ్ ఉన్నప్పుడు తనను అక్కడికి తీసుకెళ్లకుండా నేను ఇప్పుడు వాళ్ళను కమాండ్ కంట్రోల్ సెంటర్కి తీసుకెళ్ళినారట. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏం చూపిస్తారమ్మా? కమాండ్ కంట్రోల్ సెంటర్లో తీసుకెళ్ళి వాళ్ళతో అంటారట, మీరు మాట్లాడే ప్రతి ఒక్క మూమెంట్ మేము నోటీస్ చేస్తున్నాం, మీరు మాట్లాడే ప్రతి మాట ఇక్కడ రికార్డింగ్ అవుతుందంటే వాళ్ళ ప్రైవసీ మాకేం ప్రైవసీ ఉంది అంటారు. ఇప్పుడు మమ్మల్ని ఒక షోకేస్లో బొమ్మల్లాగా చూసినారు, మాకు ప్రైవసీ లేదు, అసలు మా లైఫ్ మాకేంటనేది మాకే అర్థం కాలేదంత మాట్లాడుతూ ఉంది. అట్లాంటప్పుడు మరి నువ్వు ఇక్కడ దాకా తీసుకొచ్చేసి ఏం జరిగింది అక్కడ? ఇన్సల్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, రైట్? ఇప్పుడు తను మాట్లాడిన మాటలు వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది సరే, దాని మీద ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని గవర్నమెంట్ ఫైల్ చేసింది, ఒకటి ఫామ్ చేసింది. మన శిఖా గోయల్ గారు ప్లస్ మన ఇంకెవరు మన వన్ మోర్ మేడం ఇస్ దేర్, 3 ఆఫీసర్స్ తోటి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఫామ్ చేసినారు. దట్స్ ఓకే. కానీ జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది కదా. ఇప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో అది నిజమో వాస్తవమో అవాస్తవమో దట్స్ డిఫరెంట్. కానీ ఇప్పుడు మనకున్న సిచ్యుయేషన్లో మనకున్న పరిస్థితులలో అంటే ఈజ్ దట్ ఎసెన్షియల్ ఫర్ అస్? మనకు అవసరమా? ఇప్పుడు తను ఇంకొక మాట కూడా అన్నది, ఏమన్నది, మేము ఇక్కడికి వచ్చినామంటే ఇండియన్ సిచ్యుయేషన్ చూడటానికి, లేకపోతే ఇండియన్ పరిస్థితులు చూడటానికి, లేకపోతే ఇక్కడ పరిస్థితులు అవగాహన చేసుకోవడానికి, లేకపోతే పబ్లిక్ అవేర్నెస్ ఇవ్వడానికి వచ్చినాం మేము. కానీ మాతోటి పబ్లిక్ని ఎక్కడ మింగిల్ కానివ్వలేదు. ఎస్టర్డే సంబడి వాస్ సేయింగ్, వరంగల్కి తీసుకెళ్ళినారు వీళ్ళని. అంటే మాకు పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ అయ్యే ఛాన్సే లేదు. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ పావర్టీ హియర్ ఆల్సో, దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఏది ఇల్లిటరసీ ఉంది, లేకపోతే స్లమ్లో చాలా మంది బ్రతుకుతున్నారు, మమ్మల్ని వాళ్ళతో ఇంటరాక్ట్ చేయనియలేదు అంటది. కానీ అదే వాళ్ళతో ఒకవేళ ఇప్పుడు వీళ్ళు వచ్చినారు, ఇంతమంది బ్యూటీస్ వచ్చినారమ్మా, ఇంతమంది కంటెస్టెంట్స్ వచ్చినారు, ఒకవేళ వాళ్ళతో మనం సోషల్ మెసేజ్ ఇవ్వగలిగితే, ఒకవేళ అంటే ఈ కాజ్ కోసం మేము పనిచేస్తామని వాళ్ళ దగ్గర ఒక అష్యూరెన్స్ తీసుకున్నట్టు అది వేరే విధంగా ఉండేది. ఇప్పుడు 300 మంది బిజినెస్ టైకులను తీసుకెళ్లి కూర్చోబెట్టినారు, అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు. బట్ సమ్వేర్ షీ గాట్ పిస్డ్ ఆఫ్, ఏదో తనకు జరిగింది, తనకు బాధ అనిపించింది, ఇండియాను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సరే, వాళ్ళ జూనియర్ వచ్చిన, వాళ్ళ సెకండ్ రన్నర్ అప్ వచ్చినారు బ్యూటీ పేజెంట్లో, షీఈస్ కంటెస్టింగ్, దట్స్ ఓకే ఫైన్. కానీ వాట్ డిడ్ వి గెయిన్ ఇక్కడ? ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో అది జరగలేదు. జరగాల్సిన అన్యాయం జరిగింది, జరగాల్సిన డ్యామేజ్ జరిగింది, జరగాల్సిన బ్లేమ్ జరిగిపోయింది. ఎంత బ్యాడ్ నేమ్ రావాలో అంత బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ టైం అంటే ఇండియాకి రావాలంటే కూడా వాళ్ళు సెకండ్ థాట్లో పడేంత సిచ్యుయేషన్ వచ్చింది. ఇప్పుడు ఒకటమ్మా, ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిందా లేకపోతే గవర్నమెంట్ సక్సెస్ అయిందా అని కాదు, బ్లేమ్ అయితే అయినాము, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఎంత అప్రతిష్ట రావాలో అంత అప్రతిష్ట అనేది జరిగింది, వచ్చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ తనంతట తాను రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఇచ్చేసి, లేకపోతే ఒక
ఏజెన్సీకి దాన్ని రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసి లైక్ టూరిజం డిపార్ట్మెంట్ కానీ లేకపోతే వేరే ఇప్పుడు ఇంత కాస్మెటిక్ ఇండస్ట్రీ ఉంది, లేకపోతే ఇంతమంది ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నారు, లేకపోతే ఇంతమంది క్యాపిటలిస్టులు ఉన్నారు, ఏదో ఏజెన్సీకి ఇచ్చేసి మీరు రన్ చేయండి, ద గవర్నమెంట్ ఈస్ దేర్ లైక్ అ సర్వీస్ ప్రొవైడర్, వీఆర్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ అంటే దట్ కుడ్ హ్యావ్ బీన్ అ బెటర్ ఆప్షన్. అక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకొచ్చేసి గవర్నమెంట్ బదనాం అయిపోయింది అంతే. ఇక్కడ జరిగిన మేల్ అంటూ ఏమీ జరగలేదు, కానీ జరగాల్సిన డ్యామేజ్ మాత్రం జరిగిపోయింది. అంటే అసలే మనం అప్పులలో ఉన్నాము, ఇంత ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే ఇంత మనకు అవసరమా అనే ఒక క్వశ్చన్ స్టార్ట్ అయింది ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా. ఇప్పుడు అదే తెలంగాణ గవర్నమెంట్ దీన్ని ఇప్పుడు ఎంతైతే ప్రెస్టీజియస్గా తీసుకుందో అదే సేమ్ ఈవెంట్ని మిస్ రూరల్ ఏరియా లేకపోతే మిస్ తెలంగాణ లేకపోతే ఇంకా ఏదన్నా నీ లోకల్ ఏరియాలో పెట్టుకుంటే నీ లోకల్ పబ్లిక్ని నువ్వు ఎంకరేజ్ చేసినట్టు అయ్యేది కదా. లోకల్ పబ్లిక్ కూడా దాంట్లో అవేర్నెస్ వచ్చేది. లేకపోతే అరే ఇది చేస్తే ఓకే హెల్త్ విషయం కానీ లేకపోతే మెంటల్ హెల్త్ కానీ లేకపోతే హైజీన్ కానీ దాని విషయంలో అరే మేము ఇది చేస్తే మాకు ఇప్పుడు దీంట్లో ఒకటే అమ్మా మిస్ వరల్డ్ మిస్ పేజెంట్లో గెలిస్తే 10 crores ఆఫ్ ఫండ్స్, 1 year ఫ్రీ ట్రావెల్, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఓకే దట్స్ అ సెకండరీ థింగ్. నువ్వు కాకపోతే ఎవరో గెలుస్తారు, ఎవరు కాకపోతే ఎవరో ఒకరు గెలుస్తారు, దట్స్ నాట్ ద థింగ్. కానీ ఇక్కడ మనకు జరిగిన మేల్ ఏంటి? ఎగ్జాక్ట్లీ మనకి జరిగిన అన్యాయం ఇంకా కొంచెం బ్యాడే అయింది, కానీ అక్కడ మనకైతే జరిగిన గొప్ప మేల్ అంటే మాత్రం ఏం జరగలేదమ్మా. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అంటే ఇన్ ఫ్యూచర్ అయినా కూడా ఏంటంటే ద గవర్నమెంట్, ద రూలింగ్ పార్టీ ఇట్లాంటి అంటే ద అపోజిషన్ తోటి కన్సల్ట్ చేసేసి లేకపోతే విత్ అదర్ డిపార్ట్మెంట్ పీపుల్ తోటి కన్సల్ట్ చేసేసి వెదర్ ఇట్స్ యూస్ఫుల్ ఆర్ నాట్. ఇప్పుడు దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ గవర్నమెంట్లో. ఇప్పుడు మనం ఏమి ఫ్లరిషింగ్ స్టేట్ కాదు, వీఆర్ ఇన్ అ వెరీ బ్యాడ్ షేప్ నౌ. సో ఇప్పుడు ఇది దానికి యాడెడ్ అయిపోయింది. సో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అంటే లాంగ్ రన్లో నెక్స్ట్ ఫ్యూచర్లో అంటే ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ తీసుకొని మనం బదనాం అయ్యి బ్లేమ్ అయ్యి లేకపోతే ఇన్సల్ట్ అయ్యే బదులు విత్ ఇన్ అవర్ లిమిట్స్ మన కెపాసిటీలో మనం చేసుకొని మన కెపాసిటీలో మనం దాన్ని కండక్ట్ చేసుకున్నట్టయితే విల్ బీ హ్యాపీ. అరే మా స్టేట్లో అరే ఈ అమ్మాయి మన స్టేట్ ఇదట, లేకపోతే స్టేట్ బ్యూటీ అట, లేకపోతే తెలంగాణ బ్యూటీ అట, లేకపోతే అని దట్ విల్ బి అ క్రెడిట్ ఫర్ అస్. తెలుగు మాట్లాడే అమ్మాయిలు అంటే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది కదమ్మా. ఇప్పుడు ఎక్కడ కొండందవి ఎల్కన్ బట్టే బదులు మన దగ్గర ఉన్నది మన దాన్ని మనము రిసోర్సెస్ని మనం వాడుకొని మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే లాంగ్ రన్లో ఇట్ విల్ బి అ గుడ్ థింగ్ ఫర్ అస్, రైట్? అంటే ఇప్పుడు నేను వాళ్ళకి తీసుకొచ్చి చేస్తా, వీళ్ళకి తీసుకొచ్చి చేస్తా, మనకున్న ఫస్ట్ మనం చూసుకొని మన విత్ ఇన్ లిమిట్స్ లో మనం సెట్ చేసుకున్నట్టయితే థింగ్స్ విల్ బి ఫైన్. ఇప్పుడు దీంట్లో ఎవరున్నారో ఎవరు ఇన్వాల్వ్ అయినారో ఏమైందనేది తెలియదు, ఏమైనా కలవని. ఇప్పుడు అది జరిగింది అంటానికి ఇప్పుడు సినీ యాక్ట్రెస్ రమ్యకృష్ణ గారు అంటున్నారు దెర్ ఇస్ సీరియస్ కాస్టింగ్ కోచ్ ప్రాబ్లమ్ అని. అంటే అన్లెస్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ నోబడి విల్ కమ్ అవుట్ అండ్ స్పీక్ కదా. సో తను అంటున్నారంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు accept it that something has gone wrong really. So that has to be corrected. అంటే నియర్ ఫ్యూచర్లో ఒకవేళ మళ్ళీ ఎప్పుడు కండక్ట్ చేసినా కానీ అంటే వాట్ ఐ సీ ఇట్ ఎస్ అక్కడికి ఎక్కడికో పోయి మనం చేసే బదులు మన విత్ ఇన్ మన లిమిట్స్లో మనం చేసుకుంటే దట్స్ 100 times బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ అమ్మా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు